గౌరవ కేటీఆర్ గారి మీద కుట్రపూరితంగా పెట్టిన కేసు మాత్రం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన 1,15,00,000 అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వర్గము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నది వీళ్ళకి వ్యతిరేకంగా. ప్రతి రంగం కూడా సంతృప్తిగా లేదు. సో ఇప్పుడు ఆ క్రమంలో ఏంటంటే వీళ్ళ మీద వచ్చే వ్యతిరేకతను పోగొట్టుకోవాలి. ఆ జనాల దృష్టిని మరలించాలంటే ఏం చేయాలి? కేటీఆర్ గారి మీద ఇప్పుడు గతంలో ఈ దేశంలోనే ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్, ఎఫిషియెంట్ లీడర్ కేటీఆర్ గారు. అది ప్రపంచం మొత్తం తెలుసు. ఐటీ రంగంలో గతంలో ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ రాకముందు ఈ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల ఐటీ కొలువులు మాత్రమే ఉండేది. వచ్చిన తర్వాత ఏకంగా జస్ట్ 9 సంవత్సరాల్లోనే దాదాపు 9 లక్షల కొలువులు సాధించిన వెల్పేడ్ ఐటీ ఎంప్లాయీస్ని సృష్టించింది కేటీఆర్ గారు. అలాంటి ఒక ఎఫిషియెంట్ లీడర్ను డిఫేమ్ చేయాలని ఒక కుట్రలో భాగంగానే ఎందుకంటే ఇలాంటి కుట్రలు మీరు అన్నట్టు లగచర్ల గ్రామం అవుతుంది. అది కారణం ఏంటండి? వాళ్ళకు అడ్డగోలు వాళ్ళ భూములను గుంజుకొని వీళ్ళ అన్యాయులకు, వీళ్ళ చుట్టబోలకు, వీళ్ళ అల్లునికి ఫ్యాక్టరీల కోసం ఇస్తానంటే రైతులు ఊరుకోవాలనా? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న భూములు నీకు ఎందుకు ఇవ్వాలి రేవంత్ రెడ్డి? వాళ్ళకు సరైన నష్టపరిహారం ఇస్తావో లేదా వాళ్ళకి నమ్మకం లేదు. దానికి ప్రాసెస్ ఉంటుంది. అడ్డగోలకు గుంజుకున్నామంటే ఎవడు అడ్డుకుంటాడు? ఊరుకుంటారా? వాళ్ళు స్వచ్ఛంగా రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు. దానికి కేటీఆర్కి ఏం సంబంధం అండి? కేటీఆర్ గారికి ఇచ్చిన నోటీసులోనే సరైన సెక్షన్ల కింద ఒక సెక్షన్ ఇచ్చి ఇంకో సెక్షన్లో పిలిచిన సందర్భం ఉంది. వాళ్ళు ఎలాంటి నోటీసులు ఇచ్చారో వాళ్ళకే అర్థం కావాలి. ఇది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఈరోజు ఏసీబీ కీలుకు మారినట్టు అనుమానం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పొద్దున అప్పుడెప్పుడో తీసుకొచ్చి ఇప్పటివరకు కూడా విచారణ పేరు మీద కాలేపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే దాదాపు ఒక 8 గంటలు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. దీనిలో పలు అనుమానాలు తాగిస్తూ ఉన్నది. వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఏసీబీ నడిపిస్తున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. కేటీఆర్ గారిని అడ్డగోలుగా అబద్ధపు ఈ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటే ఈ రాష్ట్రం ఊరుకోదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకులుగా, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.